వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో రాత్రంతా ఉద్రిక్తత కొనసాగింది. పెద్ద కుమార్తె హైందవితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ నూతనంగా నిర్మించిన ఇంటికి ఆయన సతీమణి దువ్వాడ వాణి వచ్చారు. ఇంటి గేట్లను బలవంతంగా తెరిచి వాణి హైందవిలోనికి ప్రవేశించారు. బయట నుంచి వచ్చిన శ్రీనివాస్ ఒక్కసారిగా భార్యా కూతురిని చూసి చిందులు తొక్కారు. భార్యా కూతురిని చంపేస్తాను అంటూ గ్రానైట్ రాయి పట్టుకొని వారిపై దూసుకెళ్లారు. పోలీసులను అదుపు చేశారు. ఈ క్రమంలోనే భార్య కూతురుతో దువ్వాడ వాగ్వాదానికి దిగారు. తమకు న్యాయం జరిగే వరకు అక్కడ నుంచి కదలబొమ్మని ఇంటి లోపల వాణి హైందవులు బైఠాయించారు. మాకు అన్ని నేను కట్టించే ఇల్లు ఇది, నేను కట్టించిన ఇల్లు ఎవరేటో తెలుసు. కొంచెం వెనక్కొచ్చి వెనక్కుండి బాగా వస్తుంది. నీలాగా అమ్ముడుకోలేదు కదా, నీలాగా మీరు తెలియదు అమ్ముడిపోయారు కదా. నేను ఎప్పుడు ఒకటే క్వాలిటీ పలాసన మా పవరేట్ అనేది తెలుసు. ఆడవాళ్ళకు ఉండవలసిన లక్షణమే లేదు. ఇల్లు సార్ ఇది, వాళ్ళకి ఇచ్చాం, అక్కడ ఉండాలి. కోర్టులో తెలుసుకోవాలి. నా ఇల్లు నేను కట్టించిన ఇల్లు, ఎక్కడ పనులు అందరికీ తెలుసు. ఎండలో ఎండి కట్టించిన ఇల్లు, నా డబ్బులతో కట్టించిన ఇల్లు, ఇది నేను కట్టించిన ఇల్లు. భగవంతుడి సాక్షి అందరికీ తెలుసు. డబ్బులు మీరు ఉంచుకొని మీరు కొనాలంట. గడ్డి తెస్తున్నావు, బయటికి కారణం ఏంటి సార్ అసలు? వాళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఉన్నారు. మీకు ఏ విధమైన కంప్లైంట్ వచ్చిందండి? మిగతా వాళ్ళు కూడా వచ్చారు కదా, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కనుక వాళ్ళకి ఓకే సార్.